సృష్టిని నడిపించే పరమేశ్వరుని చూడడం అంటే గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం ఈ పంచభూతాలలో చూడటమేనా? త్రిమూర్తుల్లో ఒకరు దుష్ట శిక్షకుడు, ధర్మరక్షకుడు పరమశివుడు. ఈ పంచభూత లక్షణాలలో అద్భుతమైన పంచభూత లింగాలుగా ఆవిర్భవించారా? మహాశక్తులతో వేల సంవత్సరాలైన సైన్స్ కూడా అంత చిక్కని ఎన్నో ప్రశ్నలు, విచిత్రాలు, రహస్యాలతో అద్భుతంగా ఆవిర్భవించినవే ఈ పంచభూత లింగ క్షేత్రాలు. ఈ పంచభూత లింగాల్లో ఒకటి వాయువు స్వరూపంలో వాయులింగంగా శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఉంది. శ్రీ అంటే సాలెడు, కాళ అంటే పాము, అస్థి అంటే ఏనుగు. పంచభూత లింగాల్లో మరొకటి జలస్వరూపంలో జలలింగంగా శ్రీ జంబుకేశ్వరుడు. ఈ క్షేత్రం తమిళనాడు తిరుచిలో ఉంది. ఇక్కడ శివలింగం వెనుక జంబు చెట్టు అంటే నేరేడు చెట్టు ఉంది. ఈ శివలింగం నుండి ఎక్కడా లేని విధంగా విచిత్రంగా ఎప్పుడు కూడా నీరు వస్తూనే ఉంటుంది. పంచభూతలింగాల్లో మరో లింగం అగ్ని స్వరూపంలో ఉన్న అగ్నిలింగంగా అరుణాచలేశ్వరుడు. ఈ క్షేత్రం తమిళనాడు తిరువన్నమలైలో ఉంది. ఈ ఆలయానికి దగ్గరలోనే అరుణగిరి ఉంది. ఈ అరుణగిరిని భక్తులు శివునిగా భావించి 14 కిలోమీటర్లు కాలినడకన గిరి ప్రదక్షిణ చేస్తారు. ఈ అరుణగిరి ప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు ఇక్కడ చూడొచ్చు. పంచభూత లింగాల్లో మరో లింగం భూస్వరూపం పృథ్వీలింగంగా ఉన్న ఏకంబేశ్వరుడు. ఈ క్షేత్రం తమిళనాడు కాంచీపురంలో ఉంది. ఆశ్చర్యం ఏంటంటే మట్టితో ఉన్న శివలింగం ఎన్నో వేల సంవత్సరాల నుండి అలానే ఉంది. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు ఉదయ్, మీరు చూస్తున్నారు ఉదయ్ తెలుగు ట్రావెలర్. స్వదేశీ యాత్ర డే 19కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు పంచభూత లింగాల్లో ఆకాశలింగం నటరాజన్ టెంపుల్ చిదంబరంలో ఉంది. ఇక్కడికి వచ్చాం. తమిళనాడులో టెంపుల్స్కి వెళ్తే ఈ టైమింగ్స్ గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ 6 to 12, ఆఫ్టర్నూన్ 4 to 8, 8:30 వరకు అయితే టెంపుల్స్ ఓపెన్లో ఉంటాయి. సో మిగతా 3 సైడ్లో ఉన్న గోపురాలకు కూడా వెళ్దాం. ఇది నార్త్ సైడ్ ఎంట్రన్స్, ఆపోజిట్లో సౌత్, ఈస్ట్, వెస్ట్. ఈ నార్త్ గోపురాన్ని విజయనగర రాజులు 15వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయానికి మొత్తం 9 ముఖద్వారాలు మన శరీరంలో నవరంధ్రాలను సూచిస్తాయి. ఈస్ట్ టవర్ వైపు అయితే వచ్చాం. ఈ గోపురాన్ని 13వ శతాబ్దంలో పల్లవ రాజులు నిర్మించారు. ఇప్పుడు సౌత్ టవర్ వైపు అయితే వెళ్తున్నాం. ఆలయ నిర్మాణం మొత్తం మానవ శరీరానికి అన్ని సూక్ష్మాలతో పోలిక కనిపిస్తుంది. సౌత్ గోపురం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ ఇది. దీన్ని పాండ్యరాజులు 13వ శతాబ్దంలో సుమారుగా నిర్మించారు. ఈ వెస్ట్ గోపురాన్ని జడవర్మన్ అనే సుందర పాండ్య అని 13వ శతాబ్దం తర్వాత కాలంలో నిర్మించారు. పంచభూతలింగాల్లో ఈ ఆకాశలింగం నటరాజన్ టెంపుల్లో ఎన్నో రహస్యాలున్నాయి. నటరాజన్ని కాస్మెటిక్ గాడ్ గా ఎందుకంటారు? ఆధ్యాత్మికంగా కాకుండా సైంటిఫిక్ గా ఎర్త్ మ్యాగ్నెటిక్ మధ్యలో టెంపుల్ ఉంటుంది. 5000 సంవత్సరాల క్రితమే గ్రంథాలలో ఈ విషయాన్ని ఎలా రాశారు? ఎక్కడా లేని విధంగా గర్భగుడిలో ఉన్న శివలింగం గాలిలో తేలుతుందా? ఈ ఆలయాన్ని మానవ శరీరంతో పోలిక ఉన్నట్లుగా ఎలా నిర్మించారు? అతిపెద్ద శివాలయాల్లో ఈ నటరాజన్ ఆలయం కూడా ఒకటని చెప్పొచ్చు. అంతేకాదు పురాతన దేవాలయంగా చరిత్రలో నిలిచింది. చరిత్ర ప్రకారం పల్లవ రాజైన సింహవర్మన్ చాలా ఆలయాలు నిర్మించారు. అంటే సుమారుగా 5-6 శతాబ్దాల కాలం నాటిదని పట్టయంలోని రాగి రేకుల మీద శాసనాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇప్పుడు టైం 4 అవుతుంది. మెయిన్ గేట్స్ ఓపెన్ చేశారు. బట్ దర్శనం అయితే 5 అవుతుందని చెప్తున్నారు. ఇంతలో టెంపుల్కి సంబంధించిన స్థల పురాణం మనం తెలుసుకుందాం. చిత్ అంటే మనస్సు, అంబలం అంటే ఆకాశం. అయితే ఈ ఆకాశ జ్ఞాన ప్రదేశం అనే ప్రాంతాన్ని చిదంబరం అంటారండి. ఈ నటరాజన్ టెంపుల్ అనంత శక్తివంతమైన ప్రదేశం. మనం విజయనగర రాజులు కట్టించిన ఉత్తర గోపురం నుండి లోపలికి వెళ్తున్నాం. చూస్తున్నారు కదా రాజగోపురం ఎంత చక్కగా ఉందో. నాట్య భంగిమలు చూడండి. ఇవి 108 కర్ణములతో కలిసి నిండి ఉన్నాయంట. అండ్ దట్టు ఇది చూసుకుంటే భరతనాట్యానికి సంబంధించిందని అయితే కొన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. ఈ రాజగోపురం చూస్తే అప్పట్లో సంగీతానికి, నృత్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళో తెలుస్తుంది. శైవ వైష్ణవ దేవతామూర్తులు ఒకే ఆలయంలో చాలా అరుదుగా చూస్తుంటాం.
ఈ ఆలయం లోపల నుండి రాజగోపురం వ్యూ ఇది. ఈ ఆలయంలో నటరాజన్, శివగామి అమ్మన్, గణపతి, గోవిందరాజులు, పెరుమాల్, మురుగన్లు పూజలు అందుకుంటున్నారు. ఆలయ ప్రాకారంలో మొత్తం 5 మండపాలు ఉంటాయి. చిత్ అంబలం, కనకసభ, 56 స్తంభాలు ఉన్న నృత్య మండపం, రాజ్యసభ లేదా 1000 స్తంభాల మండపం, దేవసభగా పిలిచే 5వ మండపంలో పంచమూర్తులైన గణేశుడు, సోమస్కంద, శివానంద నాయకి, మురుగన్, చండీశ్వరులు కొలువై ఉన్నారు. నార్త్ గోపురం నుండి లోపలికి వస్తే ఇక్కడ మనకి శ్రీ శివగామి అమ్మన్ టెంపుల్ అయితే ఉంటుంది. నటరాజన్ స్వామి, ఆయన సతీమణి శివగామ సుందరి అమ్మవారు కొలువున్న గర్భగుడి చిట్ సభ. ఈ చిట్ సభ ఎదురుగా ఉన్న కనక సభలో ప్రతిరోజు చేయవలసిన క్రతువులను నిర్వర్తిస్తారు. శ్రీ శివగామి అమ్మవారి ఆలయంలో పురాణాలకు తలపించే చాలా చక్కని పెయింటింగ్స్ ఉన్నాయి. ఆలయం యొక్క ధ్వజస్తంభానికి దక్షిణంగా ఉన్న నృత్య సభ లేదా నాట్య సభలో నటరాజన్ స్వామి శక్తి స్వరూపిణి అయిన కాళికాదేవితో కలిసి నాట్యం చేసి స్థల శ్రేష్టత్వాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఈ పంచభూతలింగ క్షేత్రాలలో శ్రీకాళహస్తి, కాంచీపురం, ఈ నటరాజన్ టెంపుల్, ఈ 3 కూడా ఒకే 79 డిగ్రీలు 43 తూర్పు అక్షాంశాల మీద ఉంటాయి. అందుకే ఖగోళ భౌగోళిక శాస్త్రాల పరంగా ఈ ఆలయం అద్భుతం అని చెప్పొచ్చు. నిజానికి ఇక్కడ గర్భగుడిలో విగ్రహం ఉండదు. పూర్వకాలంలో ఇక్కడ గాలిలో తేలే శివలింగం ఉండేదట. అది మ్యాగ్నెటిక్ ఎనర్జీతో తేలేదట. కొంతమంది రాజుల చేతిలో ధ్వంసమైందట. ప్రస్తుతం ఇక్కడ క్లాత్తో అడ్డుగా ఉంచి అప్పుడప్పుడు దాన్ని తీస్తుంటారు. ఈ శూన్యం ఆకాశలింగ ప్రతీకగా ఉంటుంది. గర్భగుడిలో శూన్యం ఉండి గోడ మీద ఒక చక్రం ఉంటుంది. చూస్తున్నారు కదా ఆలయం ఎంత విశాలంగా ఉందో. అండ్ చుట్టూ చూసుకుంటే ఇక్కడ కోనేరు. ఈ ఆలయం చూసుకుంటే సుమారుగా 40 ఎకరాల్లో అయితే ఉంది. ఆధునిక శాస్త్రజ్ఞులు 8 సంవత్సరాల సుదీర్ఘ పరిశోధన తర్వాత ఈ ఆలయం మానవ శరీరంలోని అన్ని సూక్ష్మాలతో పోలిక ఉందని వెల్లడించారట. ఈ ఆలయంలో పరమశివుడు నటరాజ రూపంలో ఉంటారు. కొన్ని పురాణాల ప్రకారం వారణాసి నుండి ఒక యోగి వచ్చి ఇక్కడ చిదంబరంలో స్వయంగా నటరాజన్ వెలిచారని గుర్తించారట. నటరాజన్ విగ్రహంలో పరమేశ్వరుని పాదాల కింద అజ్ఞానాన్ని రాక్షసుడితో సూచిస్తుంది. చేతిలో నిప్పు దుష్ట శక్తులతో నాశనం చేయగల శక్తిగా సూచిస్తుంది. ఎత్తిన చెయ్యి సర్వ జగత్తుకి రక్షణగా ఉంటుంది. సృష్టి ఏర్పడినప్పుడు వచ్చే బగ్బగమండే అగ్ని, చేతిలో డమరక శబ్దం నుండి వచ్చే ఓంకారం, దాని నుండి అనేక శక్తులు ఉద్భవించాయని, ఒక కాలితో కాలాన్ని మరో కాలితో సృష్టిని బ్యాలెన్స్ చేస్తారని భక్తుల విశ్వాసం. మన శరీరంలో ఉండే నవరంధ్రాల్లాగా ఈ ఆలయంలో నవద్వారాలున్నాయి. ఆలయ పైకప్పు మీద 21,600 బంగారు రేకులు మనిషి ఒక రోజులో తీసే శ్వాసలతో పోలి ఉంటుంది. ఈ బంగారు రేకులు బిగించే మేకులు 72,000 మనిషి నాడీల సంఖ్యను సూచిస్తాయి. మన శరీరంలో గుండె ఎడం వైపుగా ఉన్నట్లుగా ఈ ఆలయంలో గర్భగుడి కొంచెం ఎడం వైపుకు ఉంటుంది. చిత్సభ మీద 9 కలశాలు 9 శక్తులను ప్రదర్శిస్తుంది. చిత్సభ పైకప్పుకు 64 అడ్డుదోలాలు 64 కళలను సూచిస్తుంది. అర్ధమండపానికి 6 స్తంభాలు 6 శాస్త్రాలను సూచిస్తాయి. అర్ధమండపానికి పక్కనున్న మండపానికి 18 స్తంభాలు 18 పురాణాలకి ప్రతీక. చిత్ సభకు 4 సపోర్టెడ్ స్తంభాలు 4 వేదాలకు ప్రతీకలు. దర్శనం ఇప్పుడైంది. సో ఇక్కడ నుండి నేను తంజావూరు వెళ్తున్నా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇది ఆల్ ఇండియా ట్రిప్ చేస్తున్నా. ఈరోజు డే 19. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. జై హింద్.